ద్విచక్ర వాహనదారుల భద్రత ధ్యేయంగా మల్కాజ్గిరి పోలీసులు హెల్మెట్ బ్యాంక్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరేడ్మెట్ వాయుపురిలో అదనపు డీసీపీ లక్ష్మి ఆధ్వర్యంలో హెల్మెట్ లేని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి తాత్కాలికంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రమాదాల నుండి ప్రాణాలు రక్షించుకోవడానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ప్రాణాలు కాపాడుకోవాలని, నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. పోలీసులు ఈ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఇది మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నేరేడ్మెట్లో కండక్ట్ చేశాము. యాక్చువల్గా దీని యొక్క ఇదేంటంటే ఈ న్యూ హెల్మెట్స్ తీసుకొని ఒక బ్యాంక్ ఏర్పాటు చేసి హెల్మెట్ లేని వాళ్ళను ఆపి వాళ్ళకు మన దగ్గర ఉన్నటువంటి ISI మార్కుడు ఉన్నటువంటి హెల్మెట్ ఇస్తాం. ఆ హెల్మెట్ వాళ్ళు యూజ్ చేసుకొని, అంటే 24 hours వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళు యూజ్ చేసుకొని, దాని తర్వాత వాళ్ళు కొత్త హెల్మెట్ తీసుకొని ISI మార్కుడిది అది వాళ్ళకి ఇచ్చినటువంటి హెల్మెట్ను మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇక్కడ నేరేడ్మెట్ ఈ హెల్మెట్ బ్యాంక్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీని ప్రోగ్రామ్ ఎవ్రీడే కండక్ట్ చేస్తాము చాలా రోజులు. అయితే వీళ్ళు రీజన్ ఏంటంటే హెల్మెట్ల వల్లనే చాలా మంది లేకపోవటం వల్లే చాలా మంది చనిపోతున్నారు. రోడ్ సేఫ్టీ హెల్మెట్ బ్యాంక్ అనేది ఇక్కడ మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. ఇది మా యొక్క రాచకొండ మల్కాజ్గిరి కమిషనర్ అయిన మోహంతి సార్ ఆదేశాల ప్రకారం, అదే విధంగా మా డీసీపీ రాహుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మా ఏసీపీ గారు చంద్రశేఖర్ రెడ్డి, మళ్ళీ అదే విధంగా ఇన్స్పెక్టర్ నరసింహ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి నరసింహ అండ్ మా యొక్క స్టాఫ్ అందరం కూడా ఈ ప్రోగ్రామ్ ను చేస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అందులో ఎక్కువగా 2-wheeler బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు అని సర్వే చేస్తే యాక్చువల్ గా మనకి ఏంటంటే హెల్మెట్ లేకపోవడం ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఆపోజిట్ డైరెక్షన్ లో పబ్లిక్ పోవడము, ఆ తర్వాత స్పీడ్ డ్రైవింగ్, ఇట్లాంటి కారణాలు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం ఏంటంటే హెల్మెట్ లేకపోవడము. మనకి ఎక్కువ బైక్ మీద నుంచి పడినప్పుడు ఫస్ట్ హెడ్ కే ఇంజురీ అవుతుంది. ఈ హెడ్ ఇంజురీ అవ్వడం వల్ల మెదడుకి ప్రాబ్లం అయ్యి దాని వల్ల మనుషులు చనిపోవడం జరుగుతుంది. హెల్మెట్ బ్యాంక్ అనేది ఇక్కడ